So guys, welcome to Evolves with Narsimha. Yo, here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes on fire, that's gonna break you down. టుడే టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ వింటర్ ఆర్క్. అసలు వింటర్ ఆర్క్ అంటే ఏందనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మోస్ట్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకు మినిమం ఐడియా అనేది ఉంటుంది. ఎవరైతే జిమ్కి వెళ్ళారో వాళ్ళ వరకు అసలు ఐడియా ఉండదు అసలు వింటర్ ఆర్క్ అంటే ఏందనేది. సో మీరు అక్టోబర్ మంత్ వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ రీల్స్ కానీ చేయడం స్టార్ట్ వింటర్ ఆర్క్ డే 1 అనేసి. అసలు అక్టోబర్ మంత్ వచ్చేసరికి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉంటుంది కదా డైలాగ్, ది వింటర్ ఈస్ కమింగ్ అనేసి, అలా వస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బేసిక్గా వింటర్ ఆర్క్ అంటే పెద్ద ఏదో కాదు, జస్ట్ 3 months ఆఫ్ టైం ఉంటుంది. అక్టోబర్ నుంచి జనవరి దాకా 3 months ఆఫ్ టైం ఉంటుంది. సో మనం జనవరి నుంచి రీసొల్యూషన్ అనేది పెట్టుకుంటాం కదా, అదేంటంటే ఆ జనవరి నుంచి స్టార్ట్ చేయకోకుండా ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. డిసిప్లిన్గా ఉండేదానికి ఏదైనా, నాట్ ఓన్లీ జిమ్, మీ పర్సనల్ స్పేస్లో కూడా, పర్సనల్ వర్క్లో కూడా ఏదైనా కానీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో దీనికి ఇది ఫాలో అయ్యేటోళ్ళు సమ్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. వింటర్ ఆర్క్ ఫాలో అవ్వడానికి దెర్ ఆర్ సమ్ ఆఫ్ 7 or 8 రూల్స్ ఉంటాయి. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అవాయిడ్ జంక్ ఫుడ్ అనమాట. మీరు బర్త్డే పార్టీస్ కానీ ఏవైనా ఉంటాయి, బట్ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. సెకండ్ ఇది వచ్చేసరికి ట్రాక్ క్యాలరీస్ ఆర్ మ్యాక్రోస్ అనమాట. క్యాలరీస్ అంటే తెలిసిందే కదా అందరికి, మ్యాక్రోస్ అంటే ఏం లేదు, అంత బ్యాలెన్స్ డైట్లో ఉందా లేదనేసి, ఐ మీన్ ఫ్యాట్స్ కానీ కార్బ్స్ కానీ ప్రోటీన్ కానీ అన్ని బ్యాలెన్స్గా ఉందా లేవనేది క్యాలిక్యులేట్ చేసుకో. థర్డ్ పాయింట్ వచ్చేసరికి నో కార్న్ అనమాట. కార్న్ అంటే తెలిసిందే కదా మీకు, తెలిసాక ఏం చేస్తారో కూడా తెలుసు కదా, అది చేయడం అనేది మానేయాలన్నమాట. సో ఈ 3 months మానేస్తే సరిపోద్ది, తర్వాత చేయొచ్చు అంటే అది 3 months చేస్తే మీకు కరెక్ట్గా. ఫోర్త్ వచ్చేసరికి డైలీ కోల్డ్ షవర్స్ మాత్రమే చేయాలన్నమాట. హాట్ వాటర్ అవాయిడ్ చేసి కోల్డ్ షవర్స్, అండ్ ఆల్సో మీకు పాసిబుల్ అయితే ఐస్ బాత్ అనేది చేయాలి. ఐస్ బాత్ అంటే ఏం లేదు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డ్రింక్ 4 to 5 liters ఆఫ్ వాటర్ అనేది డైలీ డ్రింక్ చేయాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకు బాడీ అనేది హైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. 7th పాయింట్ వచ్చేసరికి రీడ్ 10 pages ఎవ్రీ నైట్ అనమాట. ఐ మీన్ మీ వర్క్ అంతా అయిపోయి నైట్ పడుకునే ముందు ఏ బుక్ అయినా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి బుక్ తీసుకొని ఒక 10 pages అనేది డైలీ చదివే హ్యాబిట్ అనేది పెట్టుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మైండ్ గ్రోత్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ నైట్ మీరు పడుకునే ముందు ఒక అట్లీస్ట్ ఒక 5 to 10 pages అనేది చదవడం మ్యాండేటరీగా పెట్టుకోవాలన్నమాట. 8th పాయింట్ వచ్చేసరికి వేకప్ అట్ 6 o'clock ఎవ్రీ వీక్ అనమాట. ప్రతిరోజు మీరు 6 o'clock లేచి మీ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. వింటర్ ఆర్క్ ఫాలో అయ్యేటోళ్ళు, నాట్ ఓన్లీ వింటర్ ఆర్క్. మీరు 9th పాయింట్ వచ్చేసరికి నో షుగర్ అనమాట. నాట్ ఓన్లీ టీ, మన ఫుడ్లో కూడా షుగర్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి, కట్ చేయాలన్నమాట. అండ్ స్వీట్స్ కూడా కన్జ్యూమ్ చేయడం. 10th పాయింట్ వచ్చేసరికి ఇట్ ది జిమ్ 5 to 6 times ఏ వీక్ అనమాట. మీరు జిమ్కి వీక్లీకి 5 or 6 times అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి హై ఇంటెన్సిటీగా వర్కౌట్ అనేది చేయాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో ఎవరైతే జిమ్కి వెళ్తారో, లేదంటే వెళ్ళే వాళ్ళు, లేదంటే వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.